శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉందన్న విషయం ఇప్పుడు మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో రాహు యొక్క ప్రభావం, ద్వితీయంలో శనీశ్వరుడు, అలాగే పంచమంలో కుజుడు, షష్ఠస్థానంలో రవి బుధుడు ప్లస్ గురుడు యొక్క ప్రభావం, సప్తమంలో కేతు, అష్టమంలో శుక్రుడు నీచపడడం అనేది కుంభరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని చెప్పడానికి అవకాశం ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కుంభరాశి వారు ఆల్మోస్ట్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఉద్యోగం చేసే ప్రదేశాల్లో కొంచెం మానసిక ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగని కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తే లాభం ఉండదు. అంచేత మీరు ఒదిగి ఉండడం చాలా అవసరం పడుతుంది. నిదానమే ప్రధానంగా. ఒక్కొక్కసారి గ్రహాలు అనుకూలించినప్పుడు ఏంటంటే మనం నిదానంగా ఉంటేనే బాగుంటుంది అంటారు. ఏదో సినిమాలో చెప్పినట్టు మనం గెలుపులో ఉన్నాం, జాగ్రత్త పడండి అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే కొంతవరకు ఒదిగి ఉండడం వల్ల ఏంటంటే మనకు ఈ 15 రోజులు ఏదోలాగా గట్టు దాటిపోగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అష్టంలో ఉన్న శుక్రుడు ఏదో రకంగా అటాక్ చేయడం ప్రయత్నం చేస్తారు కాబట్టి యోగించేవాడు వాడే. ఉద్యోగం అనేది మనకు యోగం, వాడు అటాక్ చేస్తారు కాబట్టి ఉద్యోగ స్థలంలో కొంతవరకు నిదానంగా ఉండాలి. పైన అలాగే వ్యాపారస్తులు కూడా చేస్తున్న వ్యాపారాన్ని నిదానంగా జరిగేటట్టు చేయాలి. అంతే తప్ప మనం ఎక్స్ట్రాగా దాన్ని ఏదో డెవలప్ చేద్దామని అనుకోవడం ప్రయత్నం చేయకండి 15 రోజులు. అది కొంచెం నెగిటివ్ అని చెప్పచ్చు. మీకు శుక్రుడు యోగించేవాడు వాడు నీచంలో ఉన్నప్పుడు మీకు పెద్ద బెనిఫిట్స్ ఉండవు. వాడు శుక్రుడు మళ్ళా కన్యారాశి నుండి తులారాశిలో ప్రవేశించిన తర్వాత మీకు యోగాలని ఆరంభమవుతాయి. అంతే 15 రోజులు రెస్ట్ టైం అనుకోండి, ప్రశాంతంగా ఉండడం ప్రయత్నం చేయండి. ఓకే, శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు, కానీ అక్కడ కూడా కొంతవరకు అవమానం కలిగే అవకాశాలు బాగా కనబడుతాయి. కాబట్టి కొంచెం దూరంగా అంటినట్టుగానే మీ కార్యక్రమం చేసుకుని వచ్చింది. అంతకంటే ట్రేడింగ్ చేయడానికి అవకాశం లేదు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మాత్రం కొంత అనుకూలమైన కనిపిస్తోంది. అయితే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగరీత్యా కొంచెం మానసిక ఒత్తిడి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారంలో ఈ పెద్ద ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. మనం చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఐరన్ స్టీల్, కార్పొరేట్ ఇండస్ట్రీస్, ఐటీ రంగంలోనే ఉన్న వీళ్ళందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రెషర్ని రిసీవ్ చేసుకోవడం ప్రయత్నించండి 15 రోజుల్లోని. శుక్రుడు నీచం ఉన్నప్పుడు మనం ఏ రూపాయి పెట్టినా అది ఏదో ఒక నష్టాన్ని చూపించడం కానీ, అది వ్యర్థ చేయడం కానీ, లేదా మనకు కొంతవరకు అవమానపడడం కానీ, ఎందుకు చేసారో బాధపడడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు శుక్రుడు యొక్క ప్రభావం ఉంది. కాబట్టి కొంతవరకు న్యూట్రల్గా ఉండడం ప్రయత్నం చేయండి. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యము, మంత్రమే శరణ్యం అనుకున్నాం. కాబట్టి ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు ఈ కుంభం వారు ఏం చేస్తున్నారు, 6 ఇంట్లో 3 గ్రహాలు కూర్చున్నాయి. మనం విశేషంగా రవి బుధుడు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి ఆరోగ్య సూత్రంలో శివునికి అభిషేకం, రుద్రాభిషేకం చేసుకుని ఈ 15 రోజుల్లో ఒకసారి 2 సార్లు చక్కగా తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. మీతో కుదరదు అనుకున్నప్పుడు నేరుగా దేవాలయంలోకి వెళ్ళి మీ గోత్రనామాన్ని చెప్పి అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. అది కొంత ఊరటగా ఉండే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ఇక్కడ విశేషంగా శివ పంచాక్షరి మహామంత్రం కూడా చదువుకోండి. ఒకవేళ మీకు అలా కుదరపోయినా మంత్రం అనేది చేసుకోండి. అది ఎవరైనా చదవచ్చు శివ పంచాక్షరి మహామంత్రాన్ని, దానికి అడ్డేం లేదు. సో చక్కగా చదువుకోండి 15 రోజులు. దానివల్ల ఏంటంటే కొంత హెల్త్ విషయంలో సిస్టమేటిక్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.